హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ ఎడ్యుకేషన్. డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో కొన్ని క్వశ్చన్ చూసాం కదా, దాన్ని కన్ఫ్యూజన్ చేసి అనమాట ఈరోజు. ఓకే, ఒకసారి క్వశ్చన్ చూడండి అండ్ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి, దాని తర్వాత ఆన్సర్ రాయండి. ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఫస్ట్ మనం క్వశ్చన్ అనేది బాగా అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట దీంట్లో. ఓకే, క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది క్లియర్గా వస్తుంది. ఓకే, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. అన్ ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్. ఓకే, ఇద్దరు క్యాండిడేట్స్ మధ్య ఎలక్షన్ లో ఇద్దరు క్యాండిడేట్స్ మధ్య ఓకే 20% ఆఫ్ ద ఓటర్స్ డిడ్ నాట్ కాస్ట్ దేర్ ఓట్స్. 20% ఆఫ్ ద ఓటర్స్ ఓట్ వేయలేదు అనమాట. ఓకే, అండ్ అవుట్ ఆఫ్ ది కాస్ట్ ఓట్స్, ఎవరైతే కాస్ట్ ఓట్ వేశారో దాంట్లో 25% వర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. అంటే దాంట్లో 25% ఓట్స్ అనేది ఇన్వాలిడ్ అనమాట. ఓకే, అండ్ ద విన్నింగ్ క్యాండిడేట్స్ గోట్ 60% ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్. ఇప్పుడు టోటల్ వ్యాలిడ్ ఓట్స్ లో మిగిలిన టోటల్ వ్యాలిడ్ ఓట్స్ లో విన్నింగ్ క్యాండిడేట్ ఏదైతే ఉన్నారో అతను 60% ఓటు షేర్ చేశాడు అనమాట. 60% ఓటు అతనికి వచ్చాయి. అండ్ ఎన్ని ఓట్స్ తో గెలిచాడు? 6,000 ఓట్స్ తో గెలిచాడు. ఓకే, 6,000 ఓట్స్ తో గెలిచాడు అనమాట. సో చూడండి, 20% ఆఫ్ ద ఓట్స్ ఏమో డిడ్ నాట్ కాస్ట్ అనమాట, ఓటు వేయలేదు. ఓకే, అండ్ కాస్ట్ చేసిన దాంట్లో 25% ఓట్స్ ఏమో ఇన్వాలిడ్. ఓకే, అండ్ ద విన్నింగ్ క్యాండిడేట్ ఎంత వచ్చింది అతనికి? 60% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్. ఓకే, 60% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్. ఎంత మార్జిన్తో గెలిచాడు? 6,000 మార్జిన్తో గెలిచాడు. మనకేం అడుగుతున్నాడు? టోటల్ ఓటర్స్ ఇన్ ద ఓటర్ లిస్ట్ లో ఉన్న టోటల్ ఓట్స్ ఎంతనో కనుక్కోమన్నాడు. ఓకే, ఓటర్ లిస్ట్ లో ఉన్న టోటల్ ఓట్స్ ఎంతనో మనకు కనుక్కోమన్నాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఆన్సర్ చేద్దాం. చూడండి, ఫస్ట్ మనకు టోటల్ ఓట్స్ తెలియదు కాబట్టి ఏమనుకుందాం? 100x అనుకుందాం. రైట్, మనకు టోటల్ ఓట్స్ తెలియదు కాబట్టి ఏమనుకుందాము? 100x. ఈ 100x లో దీంట్లో మనకి ఏమి ఇచ్చాడు? 20% ఆఫ్ ద ఓట్స్ మనకు డిడ్ నాట్ ఓట్, అంటే ఓటు వేయలే కదా. సో 100లో 28% అంటే ఎంత? 20x. రైట్, 28 ఏంటిది? 20% ఏంటిది? డిడ్ నాట్ ఓట్ ఇది. సో వీళ్ళు ఓటు వేయలేదు. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి? 80x ఉంటుంది. సో ఈ 80x లో మనకి 25% ఓట్స్ వర్ ఇన్వాలిడ్, అంటే 1/4 ఓట్స్ అనేది ఇన్వాలిడ్ అనమాట. 80లో 1/4 అంటే ఎంత మనకి? చెప్పండి, 20. రైట్, అంటే ఈ 20x అనే ఓట్స్ ఏమైంది? ఇన్వాలిడ్ ఓట్స్ ఇవి. ఓకే, ఇన్వాలిడ్ ఓట్స్. ఇప్పుడు ఇన్వాలిడ్ ఓట్స్ మిగిలింది ఎంత? 60x. రైట్, 60x. 80లో 20 పోతుంది ఉంటుంది, 60x ఉంటుంది. ఈ 60లో 60 వ్యాలిడ్ ఓట్స్ ఇవన్నీ. ఈ 60 ఏంటిది? వ్యాలిడ్ ఓట్స్ ఇవన్నీ. రైట్, ఈ వ్యాలిడ్ ఓట్స్. ఈ వ్యాలిడ్ ఓట్స్ లో ఎంత వచ్చింది? 60% ఆఫ్ ద గెలిచిన అతను తీసుకున్నాడు అనమాట. 60%. 60లో 60% అయిన ఎంత? 36. రైట్, రైట్. 23 is 25 times. ఓకే, 5 1s 5 12 times. ఎంత మొత్తం? 36x. ఓకే, అంటే విన్నింగ్ క్యాండిడేట్ ఎంత తీసుకున్నాడు? విన్నింగ్ క్యాండిడేట్ ఎంత? విన్నింగ్ క్యాండిడేట్ ఎంత? 36x. రైట్, లూజింగ్ క్యాండిడేట్ ఎంత చెప్పండి? 60 - 36 ఎంత? 24. సో 24x. సో ఇద్దరు డిఫరెన్స్ ఎంత? 6,000 ఓట్స్. అంటే 12x ఈజ్ ఈక్వల్ టు 6,000. రైట్, 12 1s 12 5 times. సో ఎక్స్ వాల్యూ ఎంత? 500. ఎక్స్ వాల్యూ 500. ఈ 500 అనే వాల్యూ 100x తో మల్టిపుల్ చేస్తే 100x ఎంత అవుతుంది మనకి? 50,000. రైట్, ఎంత? 50,000. సో సి అనే ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. సి ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అనమాట. ఓకే, ఇదంతా చేయకుండా సింపుల్ స్టెప్లో మనం ఆన్సర్ చేయాలనుకుంటే చూడండి, మనము ఈజీగా చేయొచ్చు. మనకు టోటల్ ఓట్స్ తెలియదు కదా, సింగిల్ స్టెప్లో వస్తుంది మనకు ఆన్సర్ ఇది. ఓకే, సింగిల్ స్టెప్ ఇదంతా చేయకుండా సింగిల్ స్టెప్లో వస్తుంది. ఓకే, అండ్ టోటల్ ఓట్స్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఓకే, టోటల్ ఓట్స్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. దాంట్లో 20% ఆఫ్ ద ఓట్స్ ఏంటి? ఓటు వేయలేదు. అంటే రిమైనింగ్ ఎంత వేశారు? 80% వేశారు. రైట్, 80% వేశారు. నెక్స్ట్, ఇప్పుడు దాంట్లో ఆ వేసిన దాంట్లో 25% ఇది ఇన్వాలిడ్, అంటే వ్యాలిడ్ ఎంత? 75%. రైట్, 75%. విన్నింగ్ క్యాండిడేట్ ఎంత సెక్యూర్ చేసుకున్నాడు? 60% ఆఫ్ ఓట్స్ సెక్యూర్ చేసుకున్నాడు. సో లూజింగ్ అతనికి ఎంత వచ్చి ఉంటుంది? 40 వచ్చి ఉంటుంది. 60 40. సో డిఫరెన్స్ ఎంత? 20%. ఓకే, 60 - 40 ఎంత? 20%. సో ఈ వాల్యూ ఎంత? 6,000. రైట్, ఈ వాల్యూ ఎంత? 6,000. సో ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిలేషన్ చేద్దాం. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే చూడండి, 24 times 25 times, 25 3 times, 25 4 times, 21 time 25 times.
రైట్. ఈ 4కి ఈ 4 క్యాన్సిల్. సో 3 1s 3 2s. సో ఎక్స్ వాల్యూ ఎంత 50,000. రైట్. ఎక్స్ వాల్యూ ఎంత 50,000. ఎక్స్ వాల్యూ 50,000. సో ఇది సింగిల్ స్టెప్ టోటల్ ఓటర్ లిస్ట్ లో ఓట్స్ ఎంత కనుక్కోవచ్చు. ఇదనుకో మధ్యలో మనకు డిడ్ నాట్ ఓట్ ఎంత అండ్ ఇన్వాలిడ్ ఓట్స్ ఎంత కనుక్కోమని ఒకవేళ కనుక్కోమని చెప్తే మనం ఇలా చేయాలన్నమాట. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏమి ఇచ్చాడు, ఎలక్షన్ పి అండ్ క్యూ ఆర్ 2 candidates. ఎలక్షన్ లో పి అండ్ క్యూ అనేది ఇద్దరు క్యాండిడేట్స్ అనమాట. ఓకే. అండ్ 12% ఆఫ్ ద ఓటర్స్ లిస్టెడ్ ఆన్ ఓటింగ్ లిస్ట్ డిడ్ నాట్ ఓట్. అంటే మనము సర్టన్ పర్సెంట్ ఆఫ్ ఓట్స్ ఎక్స్ అనుకుంటే దాంట్లో 12% ఆఫ్ ఓట్స్ వాళ్ళు ఏమంటారు ఓటు వేయలేదు. ఓకే. అండ్ 120 ఓట్స్ వర్ రిజెక్టెడ్. ఎంత 120 ఓట్లు అనేది రిజెక్ట్ చేయబడింది. ఓకే. 120 ఓట్స్ అనేది ఏమైంది రిజెక్ట్ చేయబడింది అంటే ఇన్వాలిడ్ ఓట్స్. పి ఓన్ బై 440 ఓట్స్. పి ఎంత ఏమంటారు 440 ఓట్స్ మార్జిన్ తో గెలిచాడు. అండ్ పి ఎంత ఓట్స్ గెయిన్ చేశాడు 48% ఆఫ్ ఓట్స్ గెయిన్ చేశాడు. ఒకసారి చూడండి పికి ఎన్ని ఇద్దరు 12% ఆఫ్ ఓట్స్ ఏమైంది డిడ్ నాట్ ఓట్. ఇదంట డిడ్ నాట్ ఓట్. ఓకే. 120 ఓట్స్ ఏంటిది రిజెక్ట్ చేయబడిన ఓట్స్. పి ఎంతతో గెలిచాడు 440 ఓట్స్ తో గెలిచాడు అండ్ సపోర్టెడ్ బై 48% ఆఫ్ ఇక్కడ ఏం ఓటర్ లిస్ట్ లో ఓటు. ఈ మొత్తం టోటల్ ఓట్స్ లో 48% అతను ఫైన్ చేశాడు అనమాట. ఓకే. మనకి ఏం కనుక్కోమన్నాడు వ్యాలిడ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అనేది కనుక్కోమన్నాడు. సో టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ఎంత కనుక్కోమన్నాడు. ఓకే. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు మనము టోటల్ ఓట్స్ మనకు తెలియదు కాబట్టి 100x అనుకున్నాం. రైట్. 100x అనుకున్నాం. ఇప్పుడు దీంట్లో 100లో 12% అంటే ఎంత 12x. రైట్. ఈ 12x ఇవేంటిది ఇది డిడ్ నాట్ ఓట్. ఇది డిడ్ నాట్ ఓట్. రైట్. వీళ్ళు ఓటు వేయలేదు. రైట్. ఇప్పుడు ఎంత మిగులుతుంది మనకి 88x మిగులుతుంది. రైట్. ఈ 88xలో మనకి 88xలో ఎంత 120 ఓట్స్ ఏంటి ఇది రిజెక్ట్ చేయబడింది. 120 ఓట్స్ ఏమైంది రిజెక్ట్ చేయబడింది. ఓకే. ఈ 120 ఓట్స్లో రిజెక్ట్ చేయబడింది. సో ఈ 88x నుంచి 120 తీసేస్తే 88x మైనస్ 120 ఇదేంటిది వ్యాలిడ్ ఓట్స్. ఇవన్నీ వ్యాలిడ్ ఓట్స్. ఇప్పుడు వ్యాలిడ్ ఓట్స్లో ఇక్కడ ఏమన్నాడు మొత్తం ఓటర్స్ లిస్ట్లో ఉన్న 48% సెక్యూర్ చేశారన్నాడు. 12% ఇక్కడ ఓట్స్ డిడ్ నాట్ కాస్ట్. 48 + 12 ఎంత 60. సో ఓడిపోయిన క్యాండిడేట్కి ఎంత వచ్చి ఉంటుంది 100లో 60. ఇతను 48 సెక్యూర్ చేశాడు. ఓకే. ఇతను 88లో ఇక్కడ 48 చేస్తే ఇక్కడ ఎంత మిగులుతుంది 40x మైనస్ 120 ఓట్స్. రైట్. ఇప్పుడు ఈ వీటి మధ్య డిఫరెన్స్ దీనికి మధ్య డిఫరెన్స్ ఎంత 440 ఓట్స్. ఓకే. దీనికి డిఫరెన్స్ ఎంత అంటే 8x. రైట్. దీంట్లోకి నుంచి తీసేస్తే 8x మైనస్ 120 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఓట్స్తో గెలిచాడు పి అనే క్యాండిడేట్ 440 ఓట్స్తో 440 ఓట్స్తో గెలిచాడు. అప్పుడు 8x ఎంత అవుతుంది మనకు 320 అవుతుంది. అప్పుడు x ఎంత అవుతుంది 8 1s 8 4 టైమ్స్ అంటే x ఈజ్ ఈక్వల్ టు 40. x ఈజ్ ఈక్వల్ టు 40 అయితే మనం ఏం కనుక్కోవాలి 88x మైనస్ 120 ఎంతనో కనుక్కోవాలి. అంటే ఇది వాల్యూ ఓట్స్ మనం కనుక్కోవాలి 88. ఓకే. ఎక్స్ వాల్యూ ఎంత 40. రైట్. మైనస్ 120. ఓకే. ఇప్పుడు చూడండి 88 ఇంటూ 40 కదా. సో 176 2 టైమ్స్ అనమాట. 176 ఇంటూ 20 అంటే 352 ఇంటూ 10. 352 ఇంటూ 10 అంటే 0 మైనస్ 120 ఎంత 3400. ఓకే. 3400 టోటల్ వ్యాలిడ్ ఓట్స్. సి అనే ఆప్షన్ కరెక్ట్ అనమాట. టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అన్ని మనకు 3000. టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ఎంత 3400 అనమాట. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ దగ్గరకు వద్దాం. అన్ ఎలక్షన్ P and Q are 2 candidates. ఓకే. ఇద్దరు క్యాండిడేట్స్. ఓకే. అన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates. ఓకే. అండ్ 12% ఆఫ్ ద ఓటర్ లిస్ట్ ఆన్ ఓటింగ్ లిస్ట్ డిడ్ నాట్ ఓట్. ఓకే. 12% ఆఫ్ ఓట్స్ ఏమో డిడ్ నాట్ ఓట్ అండ్ 18.18% ఓట్స్ వర్ రిజెక్టెడ్. అంటే 18.18% ఆఫ్ ఓట్స్ ఏమో ఏం చేశాడు
రిజెక్ట్ అయినాయి అనమాట. ఓకే, ద రిమైనింగ్ ఓట్స్ వర్ డివైడెడ్ బిట్వీన్ పి అండ్ క్యూ. పి అండ్ క్యూకి ఎంత రేషియో, 3:1 రేషియోలో డివైడ్ చేశారు. ఓకే, అండ్ ద విన్నర్ గాట్ 720 ఓట్స్ మోర్ దెన్ ద లూజర్. అంటే విన్నర్కి లూజర్కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది, 720 ఓట్స్ అనేది డిఫరెన్స్ ఉందన్నమాట. ఓకే, అండ్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ఎంతనో కనుక్కోమన్నాడు. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ఎంతనో మనకు కనుక్కోమంటున్నాడు. ఒకసారి చూడండి, ఇప్పుడు మనం చూడండి ఒకసారి, మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ మనము 100 అనుకుంటే, రైట్ అనుకుంటే, దీంట్లో మనకి 12% ఆఫ్ ద ఓటర్ లిస్టెడ్ ఆన్ ద ఓటింగ్ లిస్ట్ డిడ్ నాట్ ఓట్. అంటే 12x అనే ఓటు ఇది ఓటు వేయలేదు అనమాట, వీళ్ళు డిడ్ నాట్ ఓట్. ఓకే, డిడ్ నాట్ ఓట్. సో ఇప్పుడు డిడ్ నాట్ ఓట్, దీంట్లో మిగిలింది ఎంత, 88x, రైట్, 88x. దీంట్లో ఎంత, 18.18%. 18.18% అంటే ఎంత మనకి, 18.1%, 18.18% అంటే మనకి 2/11, రైట్, 2/11 ఇంటూ 88x. సో 11 1s 11 8s, సో ఎంత మనకి 16x. సో దీంట్లో 16x ఏం ఓట్స్ ఇవి, రిజెక్టెడ్ ఓట్స్, ఇవన్నీ రిజెక్టెడ్ ఓట్స్, రైట్, రిజెక్టెడ్ ఓట్స్. ఇప్పుడు 88 కానీ 16x పోతే ఎంత, 72x, రైట్, 72x. ఈ 72x అనేది పి అండ్ క్యూ రేషియో ఇచ్చాడు మనకి, పి అండ్ క్యూ రేషియో ఇచ్చాడు. సో ఈ 72 పి అండ్ క్యూకి రేషియో ఇచ్చాడు ఎంత, 3:1. సో ఇది మొత్తం ఎంత, 4 పార్ట్స్. అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు 1 part ఈజ్ ఈక్వల్ టు 18 అనమాట. 1 part ఈజ్ ఈక్వల్ 18x అయితే ఇక్కడ 1 part ఈజ్ ఈక్వల్ టు 18x, ఇక్కడ 3 parts ఈజ్ ఈక్వల్ 54x, 18 into 3. సో డిఫరెన్స్ ఎంత, 36x. సో ఈ డిఫరెన్స్ ఎంత ఓట్స్తో గెలిచాడు, 720 ఓట్స్. సో x ఎంత, 20. x ఎంత, 20. x20 అయినప్పుడు మనకి 720x ఎంత, 72x ఎంత అవుతుంది, 720 into 20 ఎంత, 1440. బి అనే ఆప్షన్ మనకు కరెక్ట్ అనమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ఏంటి, 1440 అనేది టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. ఒకవేళ మనకు మొత్తం ఓట్స్ కావాలంటే ఎంత, 2000 ఓట్స్. ఓకే, మనకు మొత్తం ఓట్స్ కావాలంటే ఏంది, 2000 ఓట్స్. ఒకవేళ మనకి రిజెక్టెడ్ ఓట్స్ ఎంత అనుకోండి, 16x into 20, 320. ఓకే, 320 ఓట్స్ అనేది మనకు రిజెక్ట్ చేయబడిన ఓట్స్, ఇట్లా చెప్పవచ్చు అనమాట. ఓకే, ఈ ట్రీ మెథడ్లో. నెక్స్ట్ దీనికి వచ్చే చిన్న కాన్సెప్ట్ చెప్పాలి ఒక్కసారి. దీని తర్వాత ఇప్పుడు చూడండి ఒకసారి, మీరు ఒక కాలేజ్ ఉందనుకోండి, కాలేజ్ తీసుకోండి. దాంట్లో కాలేజ్లో కొంతమంది ఫుట్బాల్ ఆడతారు, కొంతమంది క్రికెట్ ఆడతారు. ఓకే, కాలేజ్ ఉందనుకోండి, కాలేజ్లో ప్లేయర్స్ ఉన్నారు. దాంట్లో కొంతమంది క్రికెట్ ఆడతారు, కొంతమంది ఫుట్బాల్ ఆడతారు, కొంతమంది రెండు ఆడేటోళ్ళు ఉండొచ్చు. ఓకే, కొంతమంది క్రికెట్ ఆడతారు, కొంతమంది ఫుట్బాల్ ఆడతారు, కొంతమంది ఈ 2 గేమ్స్ ఆడవచ్చు అనమాట. సో వాళ్ళని ఎట్లా, వీళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు మొత్తం, వీళ్ళు ఫుట్బాల్ ఆడేటోళ్ళు. సో ఈ మధ్యలో ఏదైతుందో ఈ భాగం, వీళ్ళు క్రికెట్ ప్లస్ ఫుట్బాల్ ఆడతారు అనమాట. ఓకే, ఇది వెన్ డయాగ్రాము, సింపుల్గా అర్థం కావడానికి చెప్తున్నాను అనమాట. సో మనము వాళ్ళని ఇట్లా డినోట్ చేస్తాం అనమాట, అంటే సింపుల్గా అర్థం కావడానికి. ఇది ఈ ప్లేస్, ఏ ప్లేస్ అయితే ఉందో ఇది జస్ట్ క్రికెట్ మాత్రం జస్ట్ క్రికెట్ ఆడేవాళ్ళు లేదు వీళ్ళు. వీళ్ళు మొత్తం ఈ రేషియో మొత్తం ఇది క్రికెట్ మాత్రం ఆడేవాళ్ళు. ఇదైతే ఉందో ఇది మొత్తం ఫుట్బాల్ ఆడేవాళ్ళు. సో ఇది మొత్తం ఫుట్బాల్ ఆడేవాళ్ళు. కానీ ఈ మధ్యలో ఉంది కదా, ఈ మధ్యలో ఉన్నది ఏంటి, ఇది క్రికెట్ ప్లస్ ఫుట్బాల్ ఆడేవాళ్ళం. సో ఇలా మనం వెన్ డయాగ్రామ్లో మనకు చూపిస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు అదే కాన్సెప్ట్ తీసుకొని మనం త్రీ సర్కిల్స్ కూడా తీసుకోవచ్చు. అప్పుడు క్రికెట్, ఫుట్బాల్, గేమ్స్ అట్లా 3 డిఫరెంట్ స్పోర్ట్స్ తీసుకుంటే, ఇప్పుడు చూడండి ఒక్కసారి మనం త్రీ డిఫరెంట్ స్పోర్ట్స్ తీసుకుందాం ఒకసారి. ఇది క్రికెట్ మొత్తం ఆడేవాళ్ళు. ఓకే, ఇప్పుడు అదే కాలేజీలో బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళు కూడా ఉంటారు, ఓకే, నెక్స్ట్ టెన్నిస్, వీళ్ళు మొత్తం టెన్నిస్ ఆడవచ్చు. దీంట్లో
ఈ పార్ట్ ఉందో, ఏ పార్ట్ అయితే ఉందో సి అనే పార్ట్, ఈ సి అనే పార్ట్ మొత్తం జస్ట్ వీళ్ళు ఏం ఆడతారు, ఇది మొత్తం క్రికెట్ ఆడేవాళ్ళు వీళ్ళు ఎవరు, ఓన్లీ క్రికెట్. ఇది సి అనే పార్ట్ మొత్తం వీళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు అనమాట. ఓకే, క్రికెట్ ప్లస్ టెన్నిస్ అనుకో, ఇది మొత్తం క్రికెట్ ప్లస్ టెన్నిస్ అంటే ఇది మొత్తం, రైట్, ఇది మొత్తం ఇంక్లూడింగ్. ఒకవేళ క్రికెట్ ప్లస్ బ్యాడ్మింటన్ అనుకోండి, ఈ క్రికెట్ మొత్తం ఇది బ్యాడ్మింటన్, క్రికెట్ మొత్తం బ్యాడ్మింటన్, కానీ టెన్నిస్ కాదు. సో ఇది మొత్తం వస్తుందన్నమాట, ఓకే, ఇక్కడ దాకా ఈ మొత్తం కలిపి వస్తుంది. సో ఇది ఈ మూడు ఆడేటోళ్ళు ఎవరు, క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్. సో వీటిని ఎలా మనం డినోట్ చేస్తాం అనేది కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ దీంట్లో ఏ కామన్ నెంబర్స్, ఏ యొక్క ఒక సెట్ థియరీ, సెట్లో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అనుకుంటే, ఏ అనే వాల్యూస్ 1 2 3 4 అనుకుంటే, 1 2 3 4 అనుకుంటే 1 2 3 1 2 3 1 2 3 4 అనుకుంటే, ఓకే, బి వాల్యూ 3 4 5. సో మనము ఏ యూనియన్ బి అనేది ఎట్లా రాస్తాము, 2 టైమ్స్ కాకుండా ఒకటేసారి కామన్గా ఉన్నది ఒకటేసారి రాసిస్తాము. ఓకే, ఏది 1 2 3 4 5. ఓకే, అండ్ దీంట్లో చూడండి మనము ఇంటర్సెక్షన్ అంటాం, ఇంటర్సెక్షన్లో మనము కామన్గా ఉన్న వాల్యూస్ మాత్రమే రాస్తాం. ఓకే, మధ్యలో ఉన్న అంటే రెండు స్పోర్ట్స్లో కానీ వ్యక్తుల్లో కానీ దేంట్లోనే కానీ అవి రెండు కామన్గా ఏవైతే ఉంటాయో దాన్ని సపరేట్ చేసి రాస్తాం. సో మనం ఇంటర్సెక్షన్తో దాన్ని సూచిస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా, ఓన్లీ ఏ, జస్ట్ ఓన్లీ ఏ, బిలో ఉన్నాయి కాదనమాట. సో బి ఇంక్లూడ్ అనేది కాదనమాట. సో ఓన్లీ ఏ. దీంట్లో ఇందాక దాంట్లో చెప్పినట్టు చూడండి 1 2 మాత్రమే కామన్ ఉన్నది, 1 2 మాత్రమే ఏలో ఉంది. సో ఇక్కడ మనము 1 2 మాత్రమే ఏలో ఉంది, 3 4 దీంట్లో ఉంది కాబట్టి బి అనే దాంట్లో మనం ఓన్లీ ఏ తీసుకుంటున్నాం కాబట్టి ఈ స్పేస్ అయితే ఉందో ఈ స్పేస్లో తీసుకుంటాం అనమాట. ఓకే, అలాగే సేమ్ బి అనమాట, సేమ్ బి. సో బిలో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని మనము ఓన్లీ బిగా తీసుకుంటాం. ఓకే, ఈ చిన్న కాన్సెప్ట్ సింపుల్గా అర్థమైపోతుంది, జస్ట్ చెప్పాలని చెప్తున్నా అంతే. ఇప్పుడు చూడండి, అండ్ ఎగ్జామినేషన్ 55% ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ద సైన్స్ అండ్ 52% ఇన్ మ్యాథ్స్. ఒక ఎగ్జామినేషన్లో 55% స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ సైన్స్, ఒక ఎగ్జామినేషన్లో 55% స్టూడెంట్స్ సైన్స్లో పాస్ అయ్యారు అండ్ 52% మ్యాథ్స్. ఇఫ్ 29% బోత్ పాస్డ్, అంటే 29% పబ్లిక్ రెండు సబ్జెక్టులు పాస్ అయ్యారు. ఏది, మ్యాథ్స్ సైన్స్లో. ఓకే, మ్యాథ్స్ సైన్స్లో. సో మనకి ఏమనుకున్నాడు, ఎంతమంది ఫెయిల్ అయ్యారో కనుక్కోమన్నాడు సబ్జెక్ట్లో. ఓకే, సేమ్ ఇందాక చెప్పినట్టు చూడండి, మనకు ఒకటి ఎంత 55 ఏది స్టూడెంట్స్. ఇప్పుడు రెండిట్లో కామన్ ఎంత, వీళ్ళు 29%, వీళ్ళు బోత్, ఇది సైన్స్ ఇది మ్యాథ్స్ అనుకుంటే ఇఫ్ 29% ఏది బోత్. ఓకే, ఇది బోత్, ఇది తీసేసి దీంతో కలిపితే సైన్స్లో ఎంతమంది పాసు 55%. 55% అంటే సైన్స్లో ఎంత 26, ఓన్లీ సైన్స్లో ఎంత 26%. అప్పుడు మనకు మ్యాథ్స్లో ఎంత అవుతుంది 23%. ఓకే, 23%. ఇప్పుడు చూడండి సింపుల్గా సైన్స్ పాస్ అనుకుంటే, సైన్స్లో ఏమేమి ఉంటుంది, ఓన్లీ సైన్స్ పాస్, ఓకే, అండ్ బోత్ సైన్స్ పాస్, ఇది మ్యాథ్స్లో పాస్ అయింది అండ్ సైన్స్లో పాస్ అయింది. అలాగే మ్యాథ్స్లో పాస్ అయింది అనుకోండి, తీసుకుందాం అనుకోండి, మ్యాథ్స్ పాస్ అయింది తీసుకుంటే మనకు తీసుకున్నందుకు ఓన్లీ మ్యాథ్స్ పాస్ అండ్ బోత్లో పాస్, రెండు మ్యాథ్స్లో సైన్స్లో పాస్ అయింది. సో మనము
2 టైమ్స్ రాయకుండా ఇది ఓన్లీ ఏది 29కి ఎంత కలిపి 55 వస్తుంది, 26 కలిపితే వస్తుంది. అట్లాగే 29కి ఎంత కలిపితే 53 వస్తుంది, 52 వస్తుంది, 23 కలిపితే వస్తుంది. సో ఇది బోత్, రైట్? ఇది అనేది బోత్ అనమాట. సో ఇప్పుడు దీన్ని సెట్ థియరీలో మనం రాయాలనుకుంటే ఎట్లా రాస్తాము చూడండి ఒకసారి. సైన్స్ పాస్, ఓకే, అండ్ మ్యాథ్స్ పాస్. మనము రెండిట్లో రాస్తున్నాం. సో మనము తెలియదు కాబట్టి మనం ఇక్కడ రెండిట్లో పాస్, బోత్ పాస్, ఓకే, ఈజ్ ఈక్వల్ టు టోటల్ పాస్, ఓకే. సైన్స్ పాస్, మ్యాథ్స్ పాస్ మైనస్ టోటల్ పాస్. అసలు మైనస్ ఎందుకు వచ్చింది అంటే 2 టైమ్స్ మనం దీన్ని కౌంట్ చేయకూడదు. 2 టైమ్స్ మనం దీన్ని కౌంట్ చేస్తే ఏమంటారు, 2 టైమ్స్ మనకు కౌంట్ అవుతుంది కాబట్టి బోత్ పాస్. సో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ పాస్ ఎంతనో కనుక్కోవాలి కాబట్టి ఇప్పుడు చూడండి 55 సైన్స్ పాస్, ఓకే. మ్యాథ్స్ పాస్ ఎంత 52, బోత్ ఎంత 29%, ఓకే. అప్పుడు మనకు టోటల్ పాస్ ఎంత అవుతుంది 100% కదా. అప్పుడు మనకు 107 మైనస్ 29, ఓకే. 109 మైనస్ 29 ఈజ్ ఈక్వల్ టు 22, ఓకే. 1029 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 129 మైనస్ 102 ఈజ్ ఈక్వల్ టు 22. సో ఫెయిల్ అయిన వాళ్ళ ఏమంటారు, ఫెయిల్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్ ఎంత 22. సి అనే ఆప్షన్ మనకు కరెక్ట్ అనమాట, ఓకే. అండ్ అదేవిధంగా ఇది తీసుకుంటే ఆయన ఎగ్జామినేషన్ 48% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ సైన్స్, ఓకే. 48% ఫెయిల్డ్ ఇన్ సైన్స్, 57% ఇన్ మ్యాథ్స్, ఓకే. ఒక ఎగ్జామినేషన్లో ఓకే ఫెయిల్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్ 38%, ఎంత 38%, ఓకే. దీంట్లో 38కి ఎంత కలిపితే 48 అవుతుంది, 10 కలిపితే అవుతుంది. ఏది సైన్స్, ఓకే. ఇది మ్యాథ్స్, ఓకే. మ్యాథ్స్ ఇప్పుడు ఎంత కలిపితే మనకు మ్యాథ్స్ వస్తుంది, 38కి 57 రావాలంటే 19, రైట్? అప్పుడు ఇది ఫెయిల్. మనకి ఏం అడుగుతామంటున్నాడు, పాస్ట్ కనుక్కోమన్నాడు. పాస్ ఇది వాట్ ద పర్సెంటేజ్ ఆఫ్ పాస్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్ అంటే ఎంత పాస్ పర్సెంటేజో మనకు కనుక్కోమన్నాడు. ఎంత పాస్ పర్సెంటేజ్ మనకు కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు చూడండి ఒకసారి మీరు, మనకు సైన్స్లో పాస్ ఎంత, సైన్స్లో ఫెయిల్ ఎంత 48%, మ్యాథ్స్లో ఫెయిల్ ఎంత 57%, రెండిట్లో ఫెయిల్ ఎంత బోత్ ఫెయిల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫెయిల్ ఎంత 100 ఈక్వల్స్ టు బోత్ ఫెయిల్ ఎంత 38%, ఓకే. ఈ వాల్యూ ఎంత 48 ప్లస్ 57, 48 ప్లస్ 57. సో మనకు వాల్యూ ఎంత వస్తుంది 48 ప్లస్ 19 ఈక్వల్స్ టు 100, ఓకే. అండ్ 48 మైనస్ 100 మైనస్ 67 అంటే మనకు పాస్ ఎంత వస్తుంది 33% అనేది మనకు పాస్ అనే వాల్యూ వస్తుంది, ఓకే. 33% అనేది మనకు పాస్ వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఏ పీజీ హ్యాస్ 1800 గర్ల్స్. ఒక హాస్టల్లో ఎంత 1800 గర్ల్స్ ఉన్నారు, ఓకే. అండ్ 75% ఆఫ్ గర్ల్స్ ఆర్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్. 75% ఆఫ్ గర్ల్స్ ఏం చేస్తారు, బ్యాడ్మింటన్ ఆడతారు, ఓకే. అండ్ 65% గర్ల్స్ ఆర్ ప్లే చెస్. 65% గర్ల్స్ ఏమో ఆడతారు, చెస్ ఆడతారు. ఇఫ్ ఈచ్ గర్ల్ ప్లేస్ ఏది బ్యాడ్మింటన్ కానీ ఆర్ చెస్ కానీ లేక బోత్ కానీ, దెన్ హౌ మెనీ గర్ల్స్ ప్లే ఓన్లీ బ్యాడ్మింటన్. ఇంత ఓన్లీ బ్యాడ్మింటన్ ఆడే గర్ల్స్ ఎంతనో మనకు కనుక్కోమన్నాడు, ఓకే. ఓన్లీ బ్యాడ్మింటన్ ఆడే గర్ల్స్ ఎంతనో మనకి కనుక్కోమన్నాడు. ఇప్పుడు తీసుకుంటే మనం చూడండి ఒక్కసారి, ఓకే. మనకు ఇక్కడ ఏమిచ్చాడు, 75% గర్ల్స్ ప్లేస్ బ్యాడ్మింటన్ అండ్ 65% గర్ల్స్ ప్లే చెస్. ఇఫ్ ఈచ్ గర్ల్ ప్లేస్ బ్యాడ్మింటన్ ఆర్ చెస్ ఆర్ బోత్, ఓకే. ఇప్పుడు మనకి ఏమంటాడు, మొత్తం గర్ల్స్ మొత్తం గర్ల్స్ 75%. అదే ఇప్పుడు ఇది మొత్తం
ఇది బ్యాడ్మింటన్. ఈ బ్యాడ్మింటన్ ఇది ఏంటిది? గర్ల్స్ బ్యాడ్మింటన్, చెస్, సారీ ఇది చెస్, ఇది బ్యాడ్మింటన్. 75%. వీళ్ళు ఎంత? చెస్ ఎంత? 65%. 65% ఆడితే ఓకే. అండ్ అందరు గర్ల్స్లో అందరూ ఏదో ఒక గేమ్ లేదంటే ఆ రెండు గేమ్స్ కానీ ఆడకుండా మాత్రం ఉండరు. రెండిట్లో ఏదో ఒక గేమ్ అది మాత్రం ఆడతారు. సో మనకి ఏం కనుక్కోమన్నాడు? ఓన్లీ బ్యాడ్మింటన్ ఎంతమంది ఆడతారో మనం కనుక్కోమని అంటున్నాడు. సో ఇప్పుడు మనము తీసుకుంటే ఒకసారి చూడండి. ఎంత? 75% ప్లస్ 65% మైనస్ మనకు బోత్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటే ఈక్వల్స్ టు 100. ఓకే, టోటల్ ప్లేయింగ్ అనమాట. అప్పుడు మనం దీన్ని మైనస్ చేస్తే 140 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100, రైట్? అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? 40. సో మనకు ఈ వాల్యూ ఎంత? 40. అప్పుడు బ్యాడ్మింటన్ ఆడే గర్ల్స్ ఎంత? 35%. సో 35% అంటే 35 ఇంటూ 1800. జీరోస్ క్యాన్సిల్. 70 ఇంటూ 9 ఎంత? 630. సో మనకు ఓన్లీ బ్యాడ్మింటన్ ఆడే గర్ల్స్ ఎంత? 630. ఓన్లీ బ్యాడ్మింటన్ ఆడే గర్ల్స్ ఎంత మనకి? 630. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The population of a village is 15,000 and there is an increase in the male population by 10% and 20% in increase in the female population. ఓకే, ఒక విలేజ్ పాపులేషన్ ఎంత? 15,000. దాంట్లో ఓకే, సో చూడండి విలేజ్ పాపులేషన్ ఎంత? 15,000. దట్ ఇంక్రీజ్ ఏది? మేల్ ఇంక్రీజ్ ఎంత? 10% అండ్ 20% ఇంక్రీజ్ ఇన్ ఫీమేల్ పాపులేషన్. దెన్ find the population becomes 14,000. Then population becomes 14,000. Find the original number of males. ఆ విలేజ్లో ఉన్న ఒరిజినల్ నెంబర్ ఆఫ్ మేల్స్ ఎంతనో కనుక్కోమన్నాడు. ఓకే, చూడండి ఒకసారి మనకు ఆ విలేజ్ పాపులేషన్ తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటాము? మేల్ ఎక్స్, ఫీమేల్ వై. సో ఎక్స్ ప్లస్ వై ఎంత? 15,000, రైట్? 15,000. అప్పుడు మనకు ఎక్స్ ఎంత అవుతుంది అంటే మేల్స్ ఎంత అవుతుందో 15,000 మైనస్ వై, రైట్? 15,000 మైనస్ వై ఇది ఎక్స్ వాల్యూ, రైట్? ఇది ఎక్స్ వాల్యూ. దీంట్లో ఇక్కడ పెరిగిన తర్వాత ఏది? 10% పెరిగిన తర్వాత అప్పుడు మనకి ఎంత అవుతుంది? 1.1x. ఓకే, గర్ల్స్ కూడా పెరిగారు, లేడీస్ కూడా పెరిగారు, ఫీమేల్స్ కూడా పెరిగారు. ఎంత పెరిగారు? 20%. సో 1.2y. సో అప్పుడు వాల్యూ ఎంత? 17,400. ఓకే, అప్పుడు ఎక్స్ వాల్యూ మనం దీంట్లో ఏమంటారు? సబ్స్టిట్యూట్ చేస్తే 1.1 ఎక్స్ ప్లేస్లో మనము 15,000 సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ 1.2y ఈక్వల్స్ టు 174,000. అప్పుడు 165. ఓకే, 165,000 మైనస్ 1.1y ప్లస్ 1.2y ఈజ్ ఈక్వల్ టు 17,400. 17,400 లెక్క 16,500 తీసేస్తే ఎంత వస్తుంది? మనకి ఎంత వస్తుంది? 9,000. చెప్పండి, 900 వస్తుంది. y ఈక్వల్ టు 900. y ఈక్వల్ టు 900. 0.1y. ఇప్పుడు y వాల్యూ ఎంత మనకి? 9,000. ఎంత? మనకి ఇక్కడ తీసేస్తే 0.1 y వాల్యూ ఎంత? 900. అప్పుడు y వాల్యూ ఎంత? 9,000. మనకు కావాల్సింది ఏంటి? మేల్ పాపులేషన్. సో ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ ప్లస్ వై 15,000 అయితే y వాల్యూ 9,000 అయితే మనకు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 15,000 కదా. సో ఇక్కడ y వాల్యూ 9,000 అయితే మనకి ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 6,000. ఎంత అవుతుంది? 6,000. ఇది అనేది కరెక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు ద టోటల్ నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ ఇన్ ఏ బాక్స్ ఈజ్ ఈక్వల్. ఓకే, ద టోటల్ నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ అండ్ బ్లూ బాల్స్ ఇన్